సాధారణంగా డిమాండు, సప్లై, ధర కలిపి ఒక సూత్రం ఉంటది. సరుకు తక్కువగా ఉంటే డిమాండ్ పెరిగి ధర పెరుగుతది. సరుకు ఎక్కువగా ఉంటే డిమాండ్ తగ్గి ధర తగ్గుతది. కానీ ప్రస్తుతం బంగారానికైతే సరుకు ఫుల్‌గా ఉంది. కానీ డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకంటే ధర ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి సంబంధించిన కొనుగోళ్లు భారీగా తగ్గినాయి. ఇది లెక్క తేలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం గిరాకీ 2023లో 5% తగ్గిందంట ఏకంగా. 4,448 టన్నులకి చేరుకుంది. ప్రపంచ స్వర్ణ మండలి ఈ విషయం అధికారికంగా ప్రకటించింది. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు ఈటీఎఫ్ పెట్టుబడుల నుంచి ఉపశమనం వల్లే గిరాకీ తగ్గిందని చెప్పింది. 2022లో 4,699 టన్నుల బంగారానికి గిరాకీ నమోదైతే అత్యధికంగా యూరప్‌లోనే పసిడి గిరాకీ 180 టన్నుల మేర తగ్గిందట ఇప్పుడు. 2013 తర్వాత ఈ ప్రాంతంలో ఈ స్థాయి క్షీణత అదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ రాణించడం, వడ్డీ రేట్ల కోత అంచనాల్లో అనిశ్చితి వల్లే పసిడి ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపశమనం పెద్ద ఎత్తున నమోదైంది అని డబ్ల్యూసీజీసీ నివేదిక వెల్లడిస్తుంది. కేంద్ర బ్యాంకు పసిడి కొనుగోళ్లకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు చేరింది. అత్యధికంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 225 టన్నులు, బ్యాంక్ ఆఫ్ పోలాండ్ 130 టన్నులు బంగారాన్ని తమ నిల్వలో చేర్చుకున్నాయని వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ అత్యధికంగా విక్రయించినాయి. 2010 నుంచి కేంద్ర బ్యాంకులు నికర పసిడి కొనుగోలుదారులుగా నిలుస్తున్నాయి. అప్పటి నుంచి దాదాపు 7,800 టన్నులు బంగారాన్ని కొన్నాయి. దీంట్లో 3 వంతు నిల్వలు గత 2 ఏళ్లలోనే సమకూర్చుకున్నాయి. మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే గత ఏడాది 16.2 టన్నులు బంగారాన్ని కొనుగోలు చేసింది. నాణ్యాలు, బిస్కెట్ల గిరాకీ 3% తగ్గింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్లో గిరాకీ 17% పుంజుకుంది. ఆభరణాలకు పుంజుకుంది, వీటికి తగ్గుతోంది. భారతదేశంలో అయితే కంటిన్యూ అవుతోంది.